ఆర్ యు రెడీ? ఈరోజు మన ప్రసంగం అంశం, యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు వద్దనుకుంటున్నావు? యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు వద్దనుకుంటున్నావు? ఏప్రిల్ రాసిన పత్రిక 13:4 వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలని వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చాడు. లెటర్ టు ద హీబ్రూస్ 13th chapter 4th verse. Marriage should be honored by all, and the marriage bed kept pure, for God will judge the adulterer and all the sexually immoral. యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, ఎందుకు వద్దనుకుంటున్నావు? వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఆ ఘనమైన కార్యాన్ని ఎందుకు వద్దనుకుంటున్నావు? వివాహము అన్ని కార్యాలలో ఘనమైనది, మరి ఎందుకు వద్దనుకుంటున్నావు? వివాహము ఎన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో కాదు, ఎన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయములలో ఘనమైనది. నీ కుమారుడు జన్మించాడే ఆ విషయం కన్నా ఘనమైనది. కుమార్తె జన్మించిందే ఆ విషయం కన్నా ఘనమైనది. మీ అబ్బాయి 10th క్లాస్లో స్టేట్ ర్యాంకర్ అయ్యాడే, ఫస్ట్ మార్క్ వచ్చిందే ఆ విషయం కన్నా ఘనమైనది. నీ కుమార్తె నీట్లో ఇండియాలోనే టాప్ ర్యాంకర్, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే ఆ విషయం కన్నా ఘనమైనది. మీ అబ్బాయి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డాడే ఆ విషయం కన్నా ఘనమైనది. మీ అబ్బాయి ఎంపీగా ఎన్నుకోబడ్డాడే ఆ విషయం కన్నా ఘనమైనది. నీ కుమారుడు ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడే ఆ విషయం కన్నా ఘనమైనది. మరి ఎందుకు నువ్వు వద్దనుకుంటున్నావు? కొంతమంది వద్దనుకోవడానికి గల కారణం, అమ్మ ఒంటరిగా ఉంటుంది, నేను వివాహం చేసుకుంటే మా అమ్మ జీవితం ఏమైపోద్ది. కొంతమంది నాన్న ఒంటరిగా ఉంటాడు, నేను వివాహం చేసుకుంటే, అది కుమారుడు కానీ కుమార్తె కానీ, నాన్న ఏమైపోతాడు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, వివాహం చేయాలని ప్రయత్నం చేస్తారు, శతవిధ ప్రయత్నాలు చేస్తారు, వివాహాలు జరగవు. కొంతమంది ఎందుకు వద్దనుకుంటారంటే, 36 వచ్చేసినాయి అన్నయ్య, 42 వచ్చేసినాయి అన్నయ్య, ఇంకెందుకు. కొంతమంది వివాహం చేసుకోకుండా కారణం, ఇంటి ఎదుర వివాహం చేసుకున్న వాళ్ళని చూస్తారు, ఇంటి వెనకున్న వాళ్ళని చూస్తారు, ఎడం పక్కన చూస్తారు, కుడి పక్కన చూస్తారు, బంధువులను చూస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుని ఏం చేస్తున్నారా బాబు, ఏ ఘనకార్యం చేస్తున్నారు. కొంతమంది ఎందుకు వద్దనుకుంటారంటే, ఈ భూమి మీద వివాహం జరగడానికి అన్నీ ఆ కుమార్తెలో కుమారుల్లో ఉంటాయి, కానీ వివాహం జరగదు. చదువు ఉంటుంది, తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడానికి ఉంటాయి, అన్నీ ఉంటుంది, కానీ ఎందుకు వివాహం జరగదో ఆ వాళ్ళకే అర్థం కాదు. కొన్నిసార్లు అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చదు, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చదు, ఈ అమ్మాయికి అబ్బాయికి నచ్చితే అమ్మ నాన్నకి నచ్చదు, వీళ్ళకి నచ్చితే ఒక పెద్ద ఆయన ఉంటాడు మీసాలు తిప్పుకొని, ఆయనకి నచ్చదు. ఇదన్నమాట. ఎందుకు వద్దనుకుంటున్నావు? ఈరోజు ఒక మాట మీరు గమనించండి, వివాహము అన్ని విషయములో ఘనమైనది. ఏ ఘనమైన స్థానానికి వెళ్ళాలి అన్నా, ఏ ఘనమైన ఇల్లు కట్టుకోవాలనుకున్నా, ఏ ఘనమైన పదవికి వెళ్ళాలనుకున్నా, ఊరికే తుమ్మితే వచ్చేది అది కొంతమందికి వస్తుంది. మిగతా ఘనమైన దానికి వెళ్ళాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాలి, కొంచెం ఇబ్బంది గుండా వెళ్ళాలి. నీకు ఆశ ఉందా, ఖచ్చితంగా నా తండ్రి అక్కడ కూర్చోబెడతాడంతే. వివాహము అన్ని విషయములలో ఏంటిది? ఘనమైనది. ఈరోజు నేను చెప్పనా, నువ్వు అడుగు పెట్టి చూడు. కొన్నిసార్లు కొంతమంది వివాహాలు తొందరగా జరుగుతాయి, కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి, కొంతమందికి ఇంకా ఆలస్యంగా జరుగుద్ది. ఎందుకు అని మనకు తెలియదు. ఒక్కొక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క టైం సెట్ చేసి పెట్టాడు. ఆ టైం సెట్టింగ్లో నువ్వు ఎస్ అని అడుగుపెట్టు. అసలు ఆవగింజ కూడా నువ్వు బాధపడక్కర్లా, బాధపడక్కర్లా. ఈ వివాహ వ్యవస్థ వెనకాల నిలబడింది మీ తల్లిదండ్రులు కాదు, సర్వశక్తి గల దేవుడే ఈ వివాహ వ్యవస్థ వెనకాల నిలబడుతున్నాడు. ఆయనే డిక్లేర్ చేస్తున్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. డబ్బు విషయంలో నువ్వు బాధపడక్కర్లా.
ఇల్లు విషయంలో నువ్వు వేదన పడక్కర్లా, మిగతా ఏ విషయంలో వేదన పడక్కర్లా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడగండి, అన్నీ చూసుకొని కాదు పెళ్లి చేసుకుంది. కొంతమంది అమ్మాయిలకైతే పెళ్ళి అంటే కూడా ఏంటో తెలియదు, అయినా సరే ఆయన మూడు ముళ్ళు ఎత్తుంటే కట్టేసి అంతే. కానీ దేవాది దేవుడు ఈ రోజున తగిన జ్ఞానం తెలివితేటల సామర్థ్యం, తగిన జ్ఞానం తెలివితేటల సామర్థ్యం భర్తకి, పురుషుడికి, ఆ కుమార్తెకి, భార్యకిచ్చి నడిపించి ఉత్తమ కుటుంబం చేయగలుగుతున్నారే, అదే సర్వశక్తి గల దేవుడు నీ వెనకాల ఉండి నడిపిస్తాడు. ఆయన ఇస్తున్న వాగ్దానం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 6 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాశాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏ మాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని యేసయ్యే చెప్పెను కదా, ఆయనయే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నా విషయంలో, నా వివాహ విషయంలో ప్రభువు నాకు సహాయకుడు. నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చెయ్యగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఎందుకు వద్దనుకుంటున్నావు? ఏం కలుగుతుంది నీకు భయం? దేవుడే అన్నాడు భయపడద్దు, నేను నీకు తోడే ఉంటా. ఇప్పుడు కలిగిందంత తృప్తి చెందు, నేను నీకు సాయం చేస్తా. నాకు దేవుడు సహాయకుడు, నా వివాహానికి దేవుడు సహాయకుడు, ఎస్ నా కుటుంబానికి దేవుడు సహాయకుడు అని ప్రభువే చెప్తున్నాడు. నీ మనస్సులో వివాహం చేసుకోవడానికి ఉన్న భయం యేసునామములో తొలగును గాక. ఒక మాట మీరు గమనించండి, ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరంగా ఉండటం మంచిది అని ఎవరన్నారు? దేవుని ఆత్మతో నింపబడిన సొలొమోను అన్నాడు. ఒంటరిగా ఉండటం కంటే ఇద్దరుగా ఉండటం మంచిది. మనోడేమనుకున్నాడంటే ఇద్దరుగా కాకుండా ఒక 1000 మంది ఉంటే బాగుండు అనుకున్నాడు, అదే ఫెయిల్ అయ్యాడు. ఏకంగా 1000 మందిని చేసుకున్నాడు. దేవుడు ఆదాముకి ఏమిచ్చాడు? సాటి అయిన సాకారిని ఇచ్చాడు. కానీ 1000 మందిని చేసుకుంటే సాటి అయిన సాకారులు కాదు, మరి ఏదో అయిపోతారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, నేను చెప్పనా, మీరు నిలబడండి, దేవాది దేవుడి కార్యం చేస్తాడు. ఒంటరిగా ఉండటం, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని మీ నాన్నగారు చెప్పింది, మీ అమ్మగారు చెప్పింది, మీ తాతగారు చెప్పింది, మీ నాయనమ్మగారు చెప్పింది, ఆదాం మనసుగా చెప్పింది. సృష్టికర్త అన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఈ మధ్యన మనోళ్ళు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదంటే మనోళ్ళు తర్జుమా మార్చేస్తున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది అంటున్నారు. అందువలన ఆయన తర్జుమానే కరెక్ట్, మన తర్జుమా కరెక్ట్ కాదు. మరి ఎందుకు వద్దనుకుంటున్నావు? ఎస్, నువ్వు అడుగుపెట్టు, దేవుడు లేచునుగాక. నీ కుమారుడు వివాహ విషయంలో దేవుడు లేచునుగాక, నీ కుమార్తె విషయంలో దేవుడు, వివాహ విషయంలో దేవుడు లేచునుగాక. ఏది అడ్డొస్తుందో నాకు తెలియదు, ఏ శక్తి, ఏ వ్యక్తి అడ్డొస్తుందో నాకు తెలియదు. నా దేవాది దేవుడు అద్భుతం చేసి కీర్తనలో 68:6 అన్నాడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా వచ్చేవాడు, దేవుడే జోక్యం చేసుకొని అద్భుతం చేయునుగాక. కొంతమంది ఉంటారు వివాహాన్ని ఎందుకు వద్దనుకుంటారు తెలుసా? అన్నయ్య, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను అన్నయ్య, నా హృదయం ఆమెకి ఇచ్చేసాను అన్నయ్య, నా మనసు ఆమెకి ఇచ్చేసాను అన్నయ్య, ఇప్పుడు ఈ స్త్రీ ఇంకొక పురుషుణ్ణి, నేను ప్రేమించిన ఆ స్త్రీ, ఆ యవనస్తురాలు, ఆ అమ్మాయి ఇంకొక పురుషుని వివాహం చేసుకుంది, నా మనసు ఒప్పుకోవట్లా. అది 2 నెలలే. దేవుని సన్నిధి వైపు తిరుగు, దేవుడు కార్యం చేస్తాడు. అన్నయ్య, ఈ పురుషుని ప్రేమించాను అన్నయ్య, కానీ ఆ పురుషుడు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుని వెళ్ళిపోయాడు, గుండెలో వేదనగా ఉంది, అంతే. ఒక 2 నెలలే, ఒక 2 సంవత్సరాలే. ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. దేవాది దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడు, దేవుని మాటకు లోబడు, దేవుడే దిగి అద్భుతం చేస్తాడు.